గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. కొంతమంది జనాలు ఉంటారండి, వాళ్ళని మనం ఎన్నన్నా పట్టించుకోరు, ఏం చేసినా సరే శాంతంగా అలా నన్ను కాదేమో అనుకొని వెళ్ళిపోతూ ఉంటారు. కానీ కొంతమంది ఉంటారు, అసలు మనం ఏదో పనిలో ఉన్నా కూడా ఉన్నట్టుండొచ్చి పెద్ద పెద్దగా అరిచేస్తూ ఉంటారు. వాళ్ళెవరు? ఎస్, హై బీపీ ఉన్న వాళ్ళు. అవునా? సడన్ గా వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ ఎక్కువైపోవడం వల్ల వాళ్ళు ఎక్కువగా హైపర్ అయిపోతూ ఉంటారు. కానీ లో బీపీ ఉంటే మాత్రం కంప్లీట్ గా ఆపోజిట్. ఉన్నట్టుండి వాళ్ళు నీరసం వచ్చి కొన్ని సార్లు అయితే కళ్ళు తిరిగి పడిపోవడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. హై బీపీ ఉంటే టాబ్లెట్స్ తో మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఇవన్నీ. కానీ లో బీపీ అనేది హై బీపీ కంటే చాలా డేంజర్. ఎందుకంటే అది ఎప్పుడు వస్తుందో తెలియదు. వచ్చినప్పుడు మనం ఇమీడియట్ గా మనం కేర్ తీసుకోలేదు అంటే మాత్రం డెఫినెట్ గా చాలా రిస్క్ ఉంటుంది. అందుకే లో బీపీ రాకుండా జాగ్రత్త పడడం అనేది చాలా అవసరం. మరి లో బీపీ రాకుండా జాగ్రత్త పడాలి అంటే ఏం చేయాలి? మీకు అందరికీ తెలుసు, హెల్దీ లైఫ్ స్టైల్, హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ ఉండాలి కదా. మరి హెల్దీ లైఫ్ స్టైల్ అయితే మీరందరూ జాగ్రత్తగానే ఉంటారు అని నాకు కూడా తెలుసు. మరి హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్, అందుకే నేను మన బ్రేక్ఫాస్ట్ షో ఉన్నాం కదా. సో ఈ రోజు లో బీపీ ఉండే వాళ్ళు ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి అనే దాంట్లో భాగంగా కాకరకాయతో పరాటా చూపించిపోతున్నానండి. ఇది లో బ్లడ్ ప్రెషర్ ఉండే వాళ్ళకి, అలాగే షుగర్ ఉండే వాళ్ళకి, అలాగే హై బ్లడ్ ప్రెషర్ ఉండే వాళ్ళకి కూడా చాలా మంచిది. ఇలాంటి బ్రేక్ఫాస్ట్ తింటే ఏంటి అంటే బ్లడ్ ప్రెషర్ ఏదైతే ఉంటుందో అది కొంచెం కంట్రోల్లో ఉండి హై అవ్వకుండా లో అవ్వకుండా మెయింటైన్ చేయడానికి కాపాడుతూ ఉంటాయి అన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, కాకరకాయ పరాటా నేను చూపించేస్తాను, మీరు నన్ను చూసి ఫాలో అయిపోండి. సో కాకరకాయ పరాటా చేసుకోవాలి అంటే ముందు ఏం చేయాలి అంటే పిండి కలుపుకోవాలి. సో గోధుమ పిండి, అలాగే ఇందులో కొంచెం ఉప్పు, లో బ్లడ్ ప్రెషర్ ఎందుకు చాలా డేంజర్ అంటే ఫస్ట్ అసలు సిమ్టమ్స్ అనేవి మనకి అది కొంచెం క్రిటికల్ అయ్యేంత వరకు కనిపెట్టడం చాలా కష్టం అండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ మధ్య కొంచెం డల్గా లేదంటే ఏమీ చేయకుండా లేజీగా అనిపిస్తుంది అనుకోండి. మనం ఏమనుకుంటాం, అబ్బా చాలా లేజీగా ఉంది, ఈ మధ్యకాలంలో రెగ్యులర్గా అలాగే ఉంటుంది ఎందుకో అనుకుంటాం కదా. ఎక్సర్సైజ్ చేయాలి, అవి చేయాలి, ఇవి చేయాలి అనుకుంటాం, కానీ అస్సలు చేయం. ఎస్, సో అలా ఎక్కువగా మీకు లేజీగా అది అనిపించిందంటే యూ నీడ్ టు గో ఫర్ అ చెకప్. ఎందుకు అంటే ఫస్ట్ సిమ్టమ్ అదే. బేసిక్గా ఫస్ట్ కొంచెం లేజీగా అలా అనిపించడం, కొంచెం ఏదైనా ఎక్కువ పని చేసినా పని చేయకపోయినా కూడా అలసటగా అనిపించడం, ఇలాంటివన్నీ లో బ్లడ్ ప్రెషర్ సిమ్టమ్స్. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేస్తాను. నాకు తెలిసి ఇంకా పరాటా పిండి రెడీ అయిపోయినట్టే. ఓకే అండి, ఇప్పుడు దీన్ని కాసేపు పక్కన పెట్టేసాము అంటే కొంచెం మెత్తపడి ఇంకొంచెం సాఫ్ట్గా అయిపోతాయి అన్నమాట పరాటాలు మనం చేసేటప్పుడు. అందుకని దీన్ని అయితే కాసేపు పక్కన పెట్టేస్తున్నాను. మరి ఇప్పుడు నెక్స్ట్ కాకరకాయ స్టఫింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతే, కాకరకాయల్ని నేను ఆల్రెడీ హాఫ్ బాయిల్ చేసుకున్నా. ఎందుకు అంటే కాకరకాయ చాలా చేదుగా ఉంటుంది కదా, డైరెక్ట్ గా వేసుకుంటే ఏంటి అంటే ఆ చేదు పోవడం కష్టం కదా, అందుకని కొంచెం హాఫ్ బాయిల్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టేస్తాను. ఆ తర్వాత చేదుని ఇంకాస్త తగ్గించుకోవడానికి నేనైతే చింతపండు వాడుతున్నాను. సో ఆ పులుపు వల్ల చేదు తగ్గుతుంది కాబట్టి. మరి అయితే ఇప్పుడు ఫస్ట్ దీన్ని మిక్సీ పట్టుకోవాలి కాబట్టి నేను వెళ్ళి మిక్సీ జార్ తెచ్చుకుంటా. సో ఇప్పుడు ఇందులో మరీ ఎక్కువ పేస్ట్ గా చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అక్కడక్కడ కొంచెం కాకరకాయ ముక్కలు తగిలితే బాగుంటుంది తినేటప్పుడు. ఓకే, ఇప్పుడు నేను వెళ్ళి మిక్సీ పట్టేస్తాను.
చూసారా వెంటనే అయిపోయింది. అంటే ఆల్రెడీ కొంచెం బాయిల్ చేసుకున్నాను కదా, సో ఎక్కువ మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు. మరి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేయాలి అంటే స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఇది ఆన్ చేయాలి. ఇప్పుడు ఇందులో కొంచెం నూనె, ఇప్పుడైతే ఇందులో కొద్దిగా సోంపు, ఇవి కొంచెం వేగుతున్నాయి కదా, ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు, అండ్ ఆబ్వియస్లీ ఎక్కువ గ్రీన్ వెజిటబుల్స్ తీసుకోవడం కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా, అండ్ ఇప్పుడు ఆల్రెడీ కచ్చా పచ్చాగా కాకరకాయని పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదా అది. కన్జ్యూమ్ చేసుకోవాలి కాబట్టి మనం ఎలాగైనా సరే ఈ వెజిటబుల్ చాలా హెల్త్కి ఇంపార్టెంట్ కాబట్టి అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా ట్రై చేసుకొని తినాలి. అందుకే ఈరోజు మీకోసం తీసుకొచ్చేసాను ఇది. ఇప్పుడైతే ఇందులో కారం వేస్తున్నాను, అలాగే ఇందులో కొంచెం ఉప్పు, ఇంకా ఇందాకే చెప్పాను కదా చేదు పోవడం కోసం నేనైతే ఇందులో చింతపండు వాడుతున్నానని, చింతపండు కలిపేసి మరీ ఎక్కువ యూజ్ చేయట్లేదు, కొంచెమే. ఓకే, సో ఇది ఫ్రై చేసుకోవడానికి కాస్తంత టైం పడుతుంది కదా, నేను ఫ్రై చేస్తూ ఉంటాను. ఈలోపు మీరు కూడా ఈ రోజు బ్రేక్ఫాస్ట్ లో ఇదే పరాటా ఫిక్స్ అయిపోయి కాకరకాయలు ఉడకపెట్టేసుకోవడానికి స్టవ్ మీద పెట్టేసి వచ్చేసేయండి. ఈ రోజు స్పెషల్లీ లో బీపీతో బాధపడే వాళ్ళ కోసం కాకరకాయ పరాటా చేసి చూపిస్తున్నాను. మరి కాకరకాయ స్టఫ్ చక్కగా ఫ్రై అయిపోయిందని స్టవ్ ఆఫ్ చేస్తాను. ఇప్పుడు పరాటాలు చేసుకోవాలి. మామూలుగా పరాటా చేసుకున్నట్టే చేసుకొని అందులో స్టఫ్ చేసుకొని మళ్ళీ ఒత్తుకోవాలన్నమాట. పోతుంది. ఇప్పుడు ఇందులో కాకరకాయ స్టఫ్, మళ్ళీ దీన్ని జాగ్రత్తగా క్లోజ్ చేసేసి పరాటాల్లో ఒత్తుకోవాలి. సో ఇది కొంచెం జాగ్రత్తగా ఒత్తుకోండి, ఎందుకంటే ఊరికే స్టఫ్ బయటకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. నేనైతే కొంచెం చేత్తోనే ఒత్తేసుకుంటున్నాను, ఇదే ఈజీగా ఉంటుంది. ఓకే, నేను అలాగే ప్యాన్ కూడా పెట్టేశాను. సో ఇలా ఒత్తుకున్న పరాటాని పాన్ మీద వేసుకొని కాల్చుకోవాలి. అండ్ నేనైతే బటర్తో కాలుస్తున్నాను. కొద్దిగా బటర్, ఓకే. సో ఇలా బటర్తో రెండు వైపులా కాల్చుకుంటాను. అలాగే ఇంకొక పరాటా కూడా రెడీ చేసి పెట్టుకుంటాను, మీరు కొంచెం వెయిట్ చేయండి.
ఈ పరాటా కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా తీసేసుకుంటున్నాను. ఆహా ఎంత బాగున్నాయో, వావ్, చూడటానికైతే సూపర్ గా ఉన్నాయి. ఇప్పుడు పైనుంచి కొద్దిగా నెయ్యి వేసుకున్నాము అంటే ఆహా ఇంకా దీనికి తిరిగే ఉండదు. సో నెయ్యి వేసి బాగా స్ప్రెడ్ చేసాము అంటే సూపర్. ఇంకా వావ్, నాకైతే బొబ్బట్లు గుర్తొస్తున్నాయి. ఎంత బాగుందో కాకరకాయ పరాటా చూడటానికి. ఇంకా స్మెల్ అయితే ఆ బటర్ నెయ్యి, వావ్. అంతే అండి, ఎంతైనా లో బీపీ అంటే ఒక రకంగా బలం లేదు అని కూడా అండి. అందుకే ఇలా బటర్ నెయ్యి ఇవన్నీ బాగా తినాలి. అండ్ ఎలాగో కాకరకాయ ఫ్యాట్ కటర్ కాబట్టి మనం ఇది తిన్నాక ఫ్యాట్ వస్తుంది అని కూడా బాధపడాల్సిన అవసరం ఏం లేదు. హ్యాపీగా టేస్టీగా మనకు కావాల్సినంత నెయ్యి బటర్తో తినేయచ్చు. నేను చక్కగా లావ్ అయిపోకుండా కాకరకాయ వేసుకున్నాం కాబట్టి మీరు ఇంకా ఆలోచించకుండా రిలాక్స్ అయిపోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, కాకరకాయ పరాటాకి కావలసిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని చూడండి. కాకరకాయ పరాటాకి కావలసిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, ఉప్పు తగినంత, బటర్ 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, కాకరకాయలు 1 కప్పు, ఉల్లిపాయలు 1/2 కప్పు, కారం 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, సోంపు 1/2 టేబుల్ స్పూన్, చింతపండు రసం 2 టీ స్పూన్లు, నూనె సరిపడేంత. కాకరకాయ పరాటా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో గోధుమ పిండి, ఉప్పు వేసి సరిపడా నీళ్లు పోసుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలి. మిక్సీ జార్లో ఉడికించుకున్న కాకరకాయలను మిక్సీ పట్టుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసుకొని సోంపు, ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం వేగాక గరం మసాలా, కాకరకాయ పేస్ట్ వేసి ఒకసారి కలుపుకొని కారం, ఉప్పు, చింతపండు రసం కూడా వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత చపాతీ పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని చిన్న పూరీల్లా ఒత్తుకొని కాకరకాయ మిశ్రమాన్ని స్టఫ్ చేసి పరాటాల్లా ఒత్తుకోవాలి. చివరిగా పాన్ పై వేసి బటర్ తో 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని నెయ్యి అప్లై చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే కాకరకాయ పరాటా రెడీ. కాకరకాయ పరాటాకి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని చూసారు కదండి. ఇది అసలు తినకుండానే చెప్పేయచ్చు ఎంత బాగుంటుంది అనేది. ఆహా, నాకు మామూలుగానే పరాటాలంటే చాలా ఇష్టం. ఈ బటరు నెయ్యి ఇవన్నీ వేసుకొని తినచ్చు కాబట్టి ఇక కాకరకాయ పరాటా, కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఎగబడి తినేస్తారు ఇట్లాంటివి చేసి పెడితే. సీరియస్లీ చాలా బాగుంది. మరి దీనికి కాంబినేషన్ గా ఏం చేసుకుందాం? నాకైతే సాంబార్ ఓకే అనిపిస్తుంది. కాకపోతే అసలే లో బ్లడ్ ప్రెషర్ వాళ్ళ కోసం చూపిస్తున్నాం కదా, మరి వాళ్ళకి హై ప్రోటీన్ ఉంటే బాగుంటుంది కదా. అందుకే జనరల్ గా మనం కందిపప్పుతో చేసుకునే సాంబార్ కాకుండా మూంగ్ దాల్ తో అంటే పెసరపప్పుతో సాంబార్. మీకు ఓకేనా? నాకు కూడా ఓకే. ఇంకెందుకు ఆలస్యం, పెసరపప్పుతో సాంబార్ నేను చూపించేస్తాను, మీరు కూడా చూసేయండి. మూంగ్ దాల్ సాంబార్. ఇది జనరల్ గా మనం సాంబార్ చేసుకునే ప్రాసెసే, కాకపోతే ఏంటి అంటే మూంగ్ దాల్తో చేస్తున్నాం. ముందు స్టవ్ మీద కుక్కర్ పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం వాటర్ ఉన్నాయి, కొంచెం వేడైతే అయిపోతాయి. ఇప్పుడైతే ఇందులో ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం ఫ్రై అవనిస్తున్నాను. స్పెషల్ గా అవాయిడ్ చేయాల్సినవి మాత్రం ఈ మసాలాలండి. మసాలాలు, కారం యాజ్ లెస్ యాజ్ పాసిబుల్ తీసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు అండ్ అలాగే కారం వాడాల్సిన చోట గ్రీన్ చిల్లీ వాడటం, లేదంటే ఎండుమిరపకాయలు వాడటం, అంటే చిల్లీ పౌడర్ కి బదులుగా ఇవి వాడటం కూడా బాగుంటుంది, హెల్త్ కి మంచిది. సో ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత టొమాటోస్ వేస్తాను నేను.
ఓకే, ఇప్పుడు ఇందులో టొమాటో ముక్కలు, అలాగే కొద్దిగా చింతపండు రసం, ఇవి కొంచెం మగ్గుతూ ఉంటాయి కదా. ఇప్పుడు ఇందులో మూంగ్ దాల్, ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, అలాగే ఉప్పు అండ్ కారం. కొంచెం వేస్తున్నాను కారం. ఇప్పుడు వీటితో పాటు వాటర్ కూడా పోసేసి బాగా కలిపేసేయాలి. ఓకే, సో ఇప్పుడు మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేసాము అంటే మూంగ్ దాల్ సాంబార్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. మరి ఇదైతే ఉడికిపోయింది. మూంగ్ దాల్ సాంబార్ కాసేపు దీన్ని పక్కన పెట్టేస్తే కొంచెం వేడి తగ్గుతుంది కదా. ఈలోపు ఏం చేద్దామంటే పోపు పెట్టేసుకుందాం. ఓకేనా? పోపు పాన్ పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇందులో కొంచెం పోపు దినుసులు, సో ఇందులో ఆవాలు, జీలకర్ర, అలాగే పెసరపప్పు, పచ్చిశనగపప్పు ఉన్నాయి. ఇవన్నీ కలిపేసి వేసేసాను. కొంచెం వేగితే ఎండుమిరపకాయలు వేస్తున్నాను, అలాగే కొంచెం కరివేపాకు. ఆహా, ఇప్పుడు సాంబార్ చేస్తున్న ఫీలింగ్ నాకు కంప్లీట్ గా వచ్చేస్తోంది. సో కరివేపాకు కదా కాస్త పేలుతూ ఉంటాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇది కూడా వేగిపోయింది. నాకు తెలిసి కుక్కర్ కూడా వేడి చల్లగా అయిపోయి ఉంటుంది. ఒకసారి చూద్దాం. ఓకే, వావ్, చూస్తున్నారా ఎంత బాగుందో సాంబార్. అసలు కలర్ కానీ ఆ ఫ్లేవర్ కానీ స్మెల్ కే సూపర్ గా అనిపిస్తుంది. సి ఓకే అండి, ఇంక అస్సలు నేను టైం వేస్ట్ చేయకుండా వెంటనే సర్వింగ్ బౌల్ తీసుకొచ్చి అందులోకి షిఫ్ట్ చేసుకుంటాను. మూంగ్ దాల్తో సాంబార్. ఇప్పుడు పరాటా చేసుకుంటే మీరు బ్రేక్ఫాస్ట్ కి ఇదే ట్రై చేయండి. లేదు పరాటా ఇంకోసారి చేసుకుంటాను అనుకుంటే ఈ రోజు లంచ్ లోకి చేసేయండి మూంగ్ దాల్ సాంబార్. ఓకే, సరిపోతుంది. నన్నైతే ఇలాగే తినేసేయమన్నా కూడా మొత్తం కప్పు అసలు ఏ కాంబినేషన్ లేకుండా అలా ఒక స్పూన్ తీసుకొని తినేస్తాను. అండ్ ఫైనలీ పోపు. వావ్, సూపర్ యమ్మీ యమ్మీ మూంగ్ దాల్ సాంబార్ రెడీ. వెంటనే నేను టేస్ట్ చేయాలి అనుకున్నాను, కాకపోతే దానికంటే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మీరు చూడాలి కదా. చూడండి మరి. మూంగ్ దాల్ సాంబార్ కి కావలసిన పదార్థాలు: పెసరపప్పు 1 కప్పు, ఉల్లిపాయలు 1/2 కప్పు, టొమాటోలు 1 కప్పు, పచ్చిమిర్చి 2, పసుపు 1/2 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, చింతపండు రసం 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, నూనె 2 టీ స్పూన్లు, ఎండుమిర్చి 3, కరివేపాకు కొద్దిగా, పోపు దినుసులు 2 టీ స్పూన్లు. మూంగ్ దాల్ సాంబార్ తయారు చేసుకునే విధానం: ముందుగా కుక్కర్ లో నూనె వేసుకుని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి కొంచెం వేగాక టొమాటోలు, చింతపండు రసం, పెసరపప్పు వేసి ఒకసారి కలుపుకొని పసుపు, ఉప్పు, కారం వేసి
సరిపడా నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి. ఆ తర్వాత పోపు పాన్ లో నూనె వేసుకొని పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోపు పెట్టుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి పెసరపప్పు సాంబార్ వేసుకొని పైనుంచి పోపు మిశ్రమం వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మూంగ్ దాల్ సాంబార్ రెడీ. మూంగ్ దాల్ సాంబార్ కి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. ఇందాకే చెప్పాను కదా కాకరకాయ పరాటాకి మూంగ్ దాల్ సాంబార్ సూపర్ కాంబినేషన్ అని, అందుకే అలాగే టేస్ట్ చేసేస్తాను నేను కూడా. వావ్, సూపర్. ఆహా, ఇలాంటి బ్రేక్ఫాస్ట్ లో అయితే నిజంగా లంచ్ లో కూడా నేను బ్రేక్ఫాస్ట్ ని తినేస్తాను, ఇంకా లంచ్ చేయను, అంత ఎమ్మీగా ఉంది. మరి ఎంత ఎమ్మీగా ఉందో, ఎంత టేస్టీగా ఉందో తెలియాలి అంటే మీరు కూడా ట్రై చేయాలి. ట్రై చేసి ఈ టేస్టీ టేస్టీ ఎమ్మీ ఎమ్మీ బ్రేక్ఫాస్ట్ ని చక్కగా ఎంజాయ్ చేయండి. అండ్ అలాగే మీరు ఆన్లైన్ లో కూడా మన బ్రేక్ఫాస్ట్ షోని ఫాలో అవ్వచ్చు. www.youtube.com/ETV అభిరుచి కొడితే అక్కడ యూట్యూబ్ లో అభిరుచి ఛానల్ వచ్చేస్తుంది, ఫాలో అయిపోండి. www.facebook.com/ETV అభిరుచి అని టైప్ చేస్తే ఫేస్బుక్ లో ఈటీవీ అభిరుచి పేజ్ వచ్చేస్తుంది, అక్కడ కూడా బ్రేక్ఫాస్ట్ వీడియోస్ అన్ని ఉంటాయి, హ్యాపీగా ఫాలో అయిపోండి. మరి ఈ రోజు అయితే మన బ్రేక్ఫాస్ట్ షోలో స్పెషల్లీ లో బీపీ వాళ్ళ కోసం ఈ 2 వెరైటీస్ చూపించాను. మరి మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారా లో బీపీతో బాధపడుతున్న వారు, లేదా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే డెఫినెట్ గా ఈ రెసిపీస్ ని వాళ్ళ వరకు చేరవేయండి. ఎందుకంటే ఈ రెసిపీస్ చాలా హెల్ప్ అవుతాయి లో బీపీ ఉన్న వాళ్ళకి. అండ్ అలాగే ఫ్యాట్ కటర్స్ అంటే డైటింగ్ చేస్తున్న వాళ్ళు కానీ ఫ్యాట్ తగ్గించుకోవాలి అనుకున్న వాళ్ళకి కూడా ఇవి బాగుంటాయి. కాబట్టి డెఫినెట్ గా మీ ఇంట్లో ఎవరైనా ఉన్నా, తెలిసిన వాళ్ళలో ఎవరైనా ఉన్నా సరే చెప్పేసేయండి. మరి ఈ రోజు మన బ్రేక్ఫాస్ట్ షోలో 2 వెరైటీస్ చూపించేశాను కదా, మళ్ళీ రేపు ఇంకో 2 స్పెషల్ వెరైటీస్ తో మీ ముందుకు వచ్చేస్తాను. Till then you take care and stay tuned to ETV Abhiruchi. Bye bye.